పాఠ్య పుస్తకాల నిర్మాణం అనేది ఇక గ్రేవ్స్ అనమాట. గ్రేవ్స్ అనేటటువంటి వ్యక్తి క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చదవండి. టెట్లో అడిగాడు ఫ్రెండ్స్ ఏపీలో. చాలా చూడండి ఫ్రెండ్స్, మీరు అకాడమీ బుక్లో ఎన్ని రకాలైనటువంటి కొత్తగా వస్తున్నాయి చూడండి. కొన్ని మెటీరియల్ మనం చదువుతాం. మెటీరియల్ చదవడం తప్పని నేను అనను ఫ్రెండ్స్, మెటీరియల్ కూడా చదవాల్సిందే. మెటీరియల్ అనేది మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఉంటుంది, మనం చదువుతాం. మెటీరియల్తో పాటు అకాడమీ బుక్ కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటే ఇక మీకు తిరగలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నో డౌట్. అకాడమీ చదవండి, మెటీరియల్ చదవండి, రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ చదవండి. అకాడమీ ఏంటంటే కొన్ని గ్రేవ్స్ అనేటటువంటి పదాలు మెటీరియల్ ఏడాది మిస్ అవ్వచ్చు, ఎగ్జామినర్ ఇదే ఫోకస్ చేసి ఇవ్వచ్చు. గ్రేవ్స్ 2000 నేను ఒక గ్రేవ్స్ 2000 దీనికి సంబంధించిన మాట ఏముందంటే ఇక్కడ పాఠ్యపుస్తకము అనేది భాషను నేర్చుకోవడానికి, భాషను బోధించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వనరు అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గ్రేవ్స్ అంటే చాలా గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్రేట్ ఏదైనా ఒక భాషను నేర్చుకునేటప్పుడు అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ గుర్తుంటుంది. గ్రేట్ అంటే చాలా గ్రేట్, మనం భాషను నేర్చుకోవాలన్నా భాషను బోధించాలన్నా చాలా గ్రేట్, అట్లా గుర్తుపెట్టుకోండి. కొన్ని అలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా డెఫినేషన్ ఏమైనా ఉన్నాయేమో అంటే ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్ని ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన అవసరం లేదు. రాష్ట్ర విద్యాప్రణాళిక అంతా 2011 అయింది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అమెరికా ఇదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో అకాడమీ బుక్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సిసిరో చాలా ఇంపార్టెంట్. ఇది సిసిరో అనేటటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది సిసిరోకి సంబంధించి. ఏంటంటే మీ ఇంట్లో ఒక తోట, ఒక గ్రంథాలయం ఉంటే ఇక జీవితంలో మీకు అన్నీ ఉన్నట్లే అని చెప్పింది అనమాట ఒక తెలుగు భాషా శాస్త్రవేత్త సిసిరో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిసిరో అంటేనేమో శిశువు అని గుర్తుపెట్టుకోండి. శిశువుకి జనరల్గా తోటలు అంటే ఇష్టం, గ్రంథాలయం అంటే ఇష్టం, అట్లా గుర్తుపెట్టుకో. సిసిరో అంటే శిశువు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే సిసిరో అంటేనేమో మీ ఇంట్లో ఒక తోట కానీ ఒక గ్రంథాలయం ఉంటే ఆ సీను చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట, మీ ఇష్టం ఫ్రెండ్స్. సిసిరో అంటేనేమో నేను శిశువు అని గుర్తుపెట్టుకున్నా. రకరకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకేదైనా విధానం, మీకు ఏదైనా టెక్నిక్ ఏదైనా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. తర్వాత ఈబీ వైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఎన్ని కొత్త పదాలు వస్తున్నాయో, ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో అడిగిన బిట్స్. వైట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీ టెక్స్ట్ బుక్లో కానివ్వండి, నోట్స్లో కానివ్వండి, ఏదైనా సరే వైట్ కలర్లో ఉంటుంది. మీకు అర్థమైపోయింది ఇప్పటికే డెఫినేషన్. దీనికి సంబంధించిన కీవర్డ్స్. ఒక పుస్తకం అనేటటువంటి పదం ఇచ్చిన, గ్రంథాలయము, పుస్తకాలు అనే పదాలు ఇస్తే ఈబీ వైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, మీరు ఇదంతా చదివినా అలా లాజిక్గా టెక్స్ట్ బుక్ని వైట్తో లింక్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆశించిన ఫలితాలు ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ 1-2 డెఫినేషన్లు ఉంటాయి. ఇక ఆర్టీఈ 2009 గురించి ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు. ఆర్టీఈ 2009 అనేది మనకు 6 నుంచి 14 సంవత్సరాల విద్యా హక్కు చట్టం 2009 అని ఇది ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. 1 నుంచి 8 తరగతుల వరకు ఉంటే దాన్ని ఎలిమెంటరీ విద్య అంటారు. ఆర్టీఈ 2009 రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారంగా ఎలిమెంటరీ విద్య అంటేనేమో 1 to 8th ఫ్రెండ్స్, 1 to 5th కాదు. అక్కడ చాలామంది పొరపడుతూ ఉంటారు, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఆగస్టు 27, 2009 నాడు పార్లమెంట్ ఆమోదించింది అన్నాడు. ఆగస్టు 27 పార్లమెంట్ ఆమోదించింది. దీనికంటే ముందు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆగస్టు 26న ఆమోద ముద్ర వేస్తే ఆగస్టు 27న ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆగస్టు 26 రాష్ట్రపతి, ఆగస్టు 27 పార్లమెంటు, తర్వాత జూలై 20 అనగానే రాజ్యసభ, ఆగస్టు 4 అనగానే లోక్సభ, ఏప్రిల్ 4 అంటేనేమో 2010 ఏప్రిల్ 1న. వీటిని కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను, అయినా నేను చెప్తా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే ఆగస్టు 26 అనగానే మనకు ఆగస్టు అనేది 15 ఉంది, జనవరిలో 26 ఉంది. జనవరిలో ఉన్నటువంటి 26ని ఆగస్టులో 15లో ఉన్న ఆగస్టుని కలపండి, రెండింటిని కలిపితే రాష్ట్రపతి సంతకం చేసినటువంటి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మరుసటి రోజు పార్లమెంట్ ఆమోదించింది. 2010 మనకు తెలిసి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇక రాజ్యసభ అనగానే జూలై 20 గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభలో జా అనే పదం వచ్చింది కాబట్టి జూలై అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు. జూలై 20 అనేది ఈజీగానే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మరి ఆగస్టు 4వ తారీఖున లోక్సభ అని గుర్తుపెట్టుకోండి. లోక్సభ అంటే 4 లెటర్లు, లోక్సభ 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి నేను అలా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆగస్టు 4 అని గుర్తుపెట్టుకున్నాను. ఆగస్టు 4. జూలైలో అంటేనేమో జూలైలో జా వచ్చింది కాబట్టి రాజ్యసభలో జా వచ్చింది కాబట్టి అలా మీరు రకరకాలుగా మీరు లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా ఆర్టీఈ 2009కి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, ఏముండదు. అయినా మీకు ఆల్రెడీ ఆర్టీఈ 2009 మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు, టాపిక్కే ఉంది. ఉదాహరణ పద్ధతి అని, ఇక ఖండ పద్ధతి, పఠన పద్ధతి. ఖండ పద్ధతి అంటే తెలుసుగా ఫ్రెండ్స్, అన్నింటిని కూడా ముక్కలుగా భాగాలుగా విడగొట్టుకుంటూ చెప్పాలి. అంటే ఫస్ట్ భాగాలుగా చెప్పి విడదీసి, అంటే చిన్న మీనింగ్స్, పదాలకు అర్థాలు చెప్పి తర్వాత మొత్తం చెప్పాలి, ఖండ పద్ధతి. అదే మరి మొత్తం చెప్పాలి పూర్ణ పద్ధతి అంటేనేమో ఫ్రెండ్స్ పద్యం మొత్తం ఒకేసారి బోధించి తర్వాత చిన్న పదాలకు అర్థాలు చెప్పడం పూర్ణ పద్ధతి. సైకలాజికల్గా అద్భుతమైన పద్ధతి ఏంది అని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, పూర్ణ పద్ధతి పెట్టేసింది అంతే. అదేమో హోల్స్ టు పార్ట్, ఇదేమో పార్ట్స్ టు హోల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలుసు. పఠన పద్ధతి, ప్రతి పదార్థ పద్ధతి అంటే ముందు ప్రతి పదార్థాలు చెప్పడం, తాత్పర్యాలు చెప్పడం, ప్రశంసిస్తూ, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇండక్టివ్, డిడక్టివ్ అట్లా అనమాట. తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం అది కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ ఇంగ్లీష్లో, ఇది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా దీని మీద అడుగుతున్నాడు. ఇండక్టివ్ మెథడ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండక్టివ్లో అయ్యి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఒక ఇట్లా గీత కొట్టామనుకోండి, ఈ వస్తుంది కదా, అంటే ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనేది ఇండక్టివ్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డిడక్టివ్ మెథడ్లో డి ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లని ఇలా అన్నాం అనుకోండి, రూల్స్ టు ఎగ్జాంపుల్స్ అని ఈజీగా అనమాట. ఇండక్టివ్ మెథడ్లో అయ్యి ఉంది, అయ్యిని జస్ట్ ఇలా అన్నాం అనుకోండి, కింద ఆప్షనల్స్లో ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అని ఇస్తాడు.
ఈని మనం ఐని ఈగా రాసుకుంటే వితిన్ సెకండ్లో మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఇండక్టివ్ డిటెక్టివ్ తెలుగు మీడియం వాళ్ళు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బరాబర్ వాళ్ళు పెడతారులే కానీ తెలుగు మీడియం వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లాంటి లాజిక్లు నేనైతే చాలా ఫాలో అయ్యా ఫ్రెండ్స్. అలా ఫాలో అవ్వబట్టి నాకు మంచి స్కోర్ వచ్చింది, జాబ్ని గెయిన్ చేశానంటే ఇట్లాంటి టెక్నిక్స్ని చాలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇటువంటి టెక్నిక్ లేకుండా బండగా చదివి జాబ్ కొట్టాలన్నా కూడా చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో కొన్ని లాజిక్గానే చదవాలి. కృత్యాధార పద్ధతి ఇవన్నీ ఏం అవసరం లేదు. నాటకీకరణ పద్ధతి, సంభాషణ పద్ధతి, తర్వాత కథాకథన పద్ధతి, ఇవన్నీ ప్రయోగాల పద్ధతి, ప్రయత్న పద్ధతి జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కిండర్ గార్డెన్ అని, మాంటిసోరీ అని, ప్రాజెక్ట్ అని, డాల్టన్ మెథడ్ అని, తర్వాత కార్యక్రమిత బోధన అని, ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. ఇందులో ఏముండవు. జనరల్గా చదువుకుంటే ఎవరికైనా వస్తే కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఏమన్నా ట్రిక్స్ లాగా ఏమన్నా ఉంటే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఈ సిమ్యులేషన్ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు, ప్లాన్స్ అనమాట. ప్రణాళికలకు సంబంధించి గతంలో ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో ఉంది, మీకు మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరలా ఎందుకు ఫ్రెండ్స్ ఆ నిర్వచనాలు మళ్ళీ చెప్పడం. ఇక్కడ జాన్ అర్జెంటీ అంటే నేను అక్కడ వీడియోలో చేశాను. అర్జెంటీ అంటేనేమో అర్జెంటుగా అని చెప్పాను నేను. అర్జెంటుగా అంటేనేమో మనం అర్జెంటుగా ఏం చేయాలంటే లక్షలు సంపాదించాలి డిఎస్సి జాబ్ కొట్టి. లేకపోతే ఏదైనా ఒక వరుస క్రమంలో ఉంటే అర్జెంటుగా మనం ఒక వరుస క్రమంలో ఉంటే ఏదైనా సాధించవచ్చని. తర్వాత కూడా కన్ఫ్యూజ్ అంటే మన భవిష్యత్తే ఒక కన్ఫ్యూజు, మన భవిత అనేది ఒక కన్ఫ్యూజు, బెంజ్ కార్ అనేది, ఇవన్నీ మీకు ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. అది చూడండి, కింద నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఉంచుతా. ఇప్పటికే వీడియో అనేది చాలా టైం పట్టింది. అలా లైక్ అని అందరూ నాకు లైక్ చేయండి. అందరూ నన్ను లైక్ చేయండి. అంటే భవిష్యత్తులో భవిష్యత్తు అయినా వర్తమానమైనా మనం ఎవరికైనా సరే లైక్ చేయాలి. ఒక ఏదో అట్లా హాస్యంగా అలా లైక్ అంటే అందరూ లైక్ చేయాలి. భవిష్యత్తులో కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ చాలా ఇవన్నీ మీకు వీడియో చేసే ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా ఇవన్నీ ఉన్న చైనీస్ సామెత ఒకటి, చార్లీ చాప్లిన్ చారు అంటాం కదా ఫ్రెండ్స్. చారు అనేది మన పెదాలకు చారు టేస్ట్ తెలుస్తుంది కదా, అట్లా చాలా నేను మీకు ఆల్రెడీ ఇక్కడ రాశాను. నమూనా పాఠ్య ప్రణాళిక, మోడల్ ప్లాన్స్. ఇక్కడ దీని మీద బిట్టు పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. టెట్లో పక్కా బిట్టు వచ్చేటటువంటి ఏరియా. ఎగ్జామినర్ ఖచ్చితంగా కూర్చుంటాడు ఇక్కడ. అడిగాడు ఫ్రెండ్స్ చాలాసార్లు. ఈ అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అంటారు. అంకాత్మక పాఠ్యపథకం అందరికీ తెలుసు. తెలియనటువంటి డిఎస్సి మెయిన్ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంకాత్మక పాఠ్యపథకం చదవాల్సిందే. కొన్ని ఉన్నాయి, ఒక 3-4. దీంతో ఈ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్, పార్ట్ 2. అంకాత్మక పాఠ్యపథకాన్ని ఇంగ్లీష్లో డిజిటల్ లెసన్ ప్లాన్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే, అంటే డిజిటల్ లెసన్ ప్లాన్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తు రావాలి? డిజిటల్కి సంబంధించి. అంటే ఇప్పుడు జనరల్ చూడండి, ఏదైనా మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మనం ఏదైనా ఒక కంప్యూటర్ ద్వారా పిల్లలకు మనం టీచ్ చేసినట్లయితే దాని అంకాత్మక పాఠ్యపథకము దాని ద్వారా మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటే, అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది, దాని ద్వారా మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. అలాంటి దాన్ని ఏమంటారంటే అంకాత్మక పాఠ్యపథకం అంటారు. దాని అలా లాజిక్గా మీరు చదువుకొని ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. దాన్ని చదువుతూ పర్ఫెక్ట్గా దాన్ని చదువుకుంటే బిట్టుపోయేటటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత లలిత కళాత్మక పాఠ్యపథకం అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లలిత కళాత్మక పాఠ్యపథకం అంటే మనకున్నటువంటి కళలన్నింటినీ కూడా ప్రదర్శించాలి. లలిత కళలను ప్రదర్శించాలి పిల్లలకి. అంటే బుర్రకథను చెప్పడము, కథలు చెప్పడము, డ్యాన్స్లు వేయటము, పిల్లల్లో లేనవయ్యి పిల్లల్లాగానే డీల్ చేస్తూ రకరకాలైనటువంటి కథలు కానీ లలిత కళలు కానీ మనకున్న కళలన్నింటినీ ప్రదర్శిస్తూ బోధించేది లలిత కళాత్మక. అదంతే ఫ్రెండ్స్, ఏముండదు. నవప్రవర్తక పాఠ్యపథకం అంటే నవప్రవర్తక పాఠ్యపథకం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్వేషణ ద్వారా అన్వేషణల ఆధారంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్గా బాలికల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. బాలికలు ఇళ్ళ దగ్గర బాలికలు అసలు పాఠశాలకు ఎందుకు రావట్లేదు, పాఠశాలకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ కష్టాలను, ఇవన్నీ వీటన్నింటిని గురించి క్లియర్గా కొంచెం ఇచ్చాడు. దాన్ని నవప్రవర్తక పాఠ్యపథకం. వాటి గురించి ఒక ప్లాన్ తయారు చేయాలి. అట్లాంటి దాని గురించి పాఠాన్ని బోధించడానికి ఒక ప్లాన్ తయారు చేయడం దాన్ని నవప్రవర్తక పాఠ్యపథకం. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. కృత్యాధార పాఠ్యపథకం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. తర్వాత వివరణాత్మక పాఠ్యపథకం ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్. టెట్ వివరణాత్మక పాఠ్యపథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అంటే వివరణంగా చెప్పాలి. అంటే దీన్ని ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే గతంలో ఏ పాఠ్యపథకంలో ఉపాధ్యాయుల పాత్ర అధికంగా ఉంటుంది అంటాడు. అంకాత్మక అని వివరణాత్మక అని కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం చూడకపోతే. కనీసం ఉలుక్కన్న వేయాలి. వివరణాత్మకం అంటే వివరంగా చెప్పేది ఎవరు? ఉపాధ్యాయుడే కదా. అందుకని ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉండేది వివరణాత్మక పాఠ్యపథకం. ఫినిష్ అంతే. ఇది టీచర్ల పాత్ర అధికంగా ఉంటుంది, పిల్లవాళ్ళ పాత్ర అధికంగా ఉండదు. ఇదంత సమర్థనీయమైంది కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను అంతగా రాసుకొని నోట్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అది. సో అవన్నీ గతంలో అడిగాడు ఫ్రెండ్స్. మీరు చాలామంది చూడరు కాబట్టి వాళ్ళ కోసం నేను మంచిగా ఒక రాశాను. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అని ఉంటుంది. దీనికి సంబంధించి ఇది డిఎడ్ బుక్కి సంబంధించి నేను పీడిఎఫ్ని ఇట్లా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇది భాష, దానికి సంబంధించి సమాజం. దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినటువంటివి. అన్నింటిని మీకు స్టార్టింగ్ నుంచి అన్ని చాప్టర్స్ని మీకు చాలా అంటే ఎక్కడైతే హార్డ్గా ఉంటుందో ఆ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఫ్రెండ్స్, జనరల్గా ఉన్న టాపిక్స్ ఎవరైనా చదువుతారు, చిన్నవి ఈజీగానే ఉంటాయి. వాటిని నేను స్కిప్ చేసుకుంటూ హార్డ్గా ఉన్న వాటిని ఒక ఆర్డర్లో నేను కంటిన్యూషన్లో వెళ్తాను. మీరు ఈ వీడియోని కనుక ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కనుక మీరు చూసినట్లయితే ఈజీగా మీకు టాపిక్ అనేది ఈజీగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను చూద్దాం ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. భాష సమాజం. గతంలో చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద, అంటే ఈ చిన్న టాపిక్ మీద ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకటి లేదా 2 బిట్లు ఖచ్చితంగా మరి టెట్ అదేవిధంగా డిఎస్సిలో వచ్చింది. కాబట్టి ఈ టాపిక్ని మీరు అకాడమీ బుక్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ చదివే ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. భాష అదేవిధంగా సమాజం. దీంట్లో ఫస్ట్ ఒక డెఫినేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బులక్క కమిటీ అనేటటువంటి ఒక కమిటీ వారు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది, ఒక డెఫినేషన్.
ఏంటి బులక్ కమిటీ వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే జీవితం కోసం భాష అనేటటువంటి ఒక మాటని ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఇదే పదాన్ని ఇచ్చి ఇది ఎవరు చెప్పినటువంటి కమిటీ అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఇక్కడే మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మరి బులక్ కమిటీ వారు ఏం చెప్పారంటే జీవితం కోసం భాష. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ బులక్లో లక్ అనే పదం ఉంది కదా, మనకి లక్ అనేది మన జీవితం అనేటటువంటిది ఒక లక్ మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి. లక్ అంటే ఇట్లా మీరు ఈజీగా లక్ అనే పదంతో మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. జీవితం కోసం భాష అన్నాడు అనుకోండి ఎప్పుడన్నా, జీవితం అనగానే మన జీవితం ఒక లక్ అనేటటువంటి పదంతో మీరు జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు బులక్ కమిటీ అనేటటువంటిది చాలా ఈజీగా గుర్తుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చాలా ఇంపార్టెంట్, ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది అకాడమీ బుక్లో. తర్వాత కంటిన్యూషన్లో చూసినట్లయితే భాష మరియు స్వభావం, ఇది ఆల్రెడీ జనరల్ టాపిక్గా మీరు చదువుకోవచ్చు, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమైందని నేను అనుకోవట్లేదు, చాలా ఈజీ. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా టెట్లో ఏపీ వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. గతంలో ప్రతి సెషన్లో ఒక 1 or 2 బిట్స్, ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు నిర్వచనాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భాషా నిర్వచనాన్ని మీరు వదలరు నాకు తెలుసు. ఇంకా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో ఆ కన్ఫ్యూజ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. భాషా నిర్వచనాలు ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే సెఫైర్. ఈ సెఫైర్ మరి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇది సెఫైర్ అనగానే మనకు చూడండి చాలా ఈజీగా ఒక 3 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ సెఫైర్ అనేటటువంటి పదాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సెఫైర్ అంటే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. ఫైర్ అంటే ఒక మనిషిలో ఫైర్ ఎప్పుడు కలుగుతుందంటే ఉద్వేగాలకి ఎప్పుడైనా లోనైనప్పుడు ఖచ్చితంగా మన ఎవరిలోనైనా ఒక ఫైర్ అనేది కలుగుతుంది. ఏదైనా థింకింగ్ ఆలోచించేటప్పుడు కూడా ఒక ఫైర్ లాగా థింక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. తమ భావాలను అంటేనేమో మన ఫీలింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా సరే మనం బయట వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అదొక ఫైర్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఫైర్తో లింక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఫైర్ అనగానే మీరు ఫైర్ అనేటటువంటిది, ఫైర్ అంటేనేమో ఒక మంటలాగా ఒక ఆవేశంతో కూడినటువంటి పదజాలంలా గుర్తుపెట్టుకుంటే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, భావాలు, ఫీలింగ్స్ ఇట్లాంటి పదాలు వస్తే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్ కదా. ఇక మనం ఆల్రెడీ అందరికీ నోట్ అయినటువంటి పదం మరొకసారి ర్యాపిడ్గా రివిజన్గా ఉంటుందని ఆల్రెడీ చదువుతాం ఫ్రెండ్స్. బట్ ఇట్లా వీడియోలు వినటం వల్ల, నేను చెప్పడం వల్ల అలా వింటూ ఉంటారు కాబట్టి మీ మైండ్లో ఇంకొంచెం ఫిక్స్ అయిపోతుంది అనమాట అంతే. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఒక ర్యాపిడ్గా వింటే ఎక్కువగా గుర్తుంటుంది, రేపు ఎగ్జామ్లో వెంటనే పెట్టేయచ్చు అనమాట. ఇది సెఫైర్కి సంబంధించినటువంటి సెఫైర్ అనేటటువంటి భాషావేత్త. కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మరి బుక్ మొత్తాన్ని మనం ఒక 40 minutes లోపే కంప్లీట్ చేయాలంటే కొంచెం ఫాస్ట్ పెంచుకోవాల్సింది. తర్వాత రెండవ భాషా శాస్త్రవేత్త ఎవరంటే సైమన్ పాటర్ అనగానే అందులోనే ఉంది చూడండి. పాటర్ అనగానే మనకు ఒక పాట అంటే సాంగ్లా గుర్తుపెట్టుకుని పాట. ఎప్పుడైనా చూడండి మనం సాంగ్స్ పాడేటప్పుడు కానివ్వండి, ఒక పాటలు పాడేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చూడండి, ఆ పాడేటటువంటి వ్యక్తులు మనుషులు తమ మనోభిప్రాయాలను ఎదుటి వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళు పాడతారని గుర్తుపెట్టుకోండి. అంటే సైమన్ పాటర్ అనేటటువంటి పదంలో పాట అనేటటువంటిది సాంగ్ అనే పదంతో గుర్తుపెట్టుకుంటే, సాంగ్ పాడుతున్నటువంటి సమయంలో చూడండి వాళ్ళు దేనైనా ఒక ఎయిమ్ అనమాట. మనుషులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడం కోసం అనమాట. అంటే మనకు అర్థం కావడం కోసం, మనకి తెలియజేయడం కోసం వాళ్ళు పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సాంగ్స్ పాడతారని గుర్తుపెట్టుకోండి. ఈజీగా అలా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో సైమన్ పాటర్ కూడా అయిపోయింది. ఇక సైమన్ పాటర్ అనేది జనరల్గా అందులో నుంచి ఒక వక్తకు శ్రోతకు మధ్య జరిగేటటువంటి ఆ భావ వినిమయమే, అంతే కదా ఫ్రెండ్స్. దాన్ని ఈజీగా మనం ఒక సాంగ్తో లింక్ పెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత హాకెట్, ఎన్నోసార్లు అడిగినటువంటి టెట్ బిట్. హాకెట్ అంటే మీకు చాలాసార్లు నా వీడియోలో చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్. రాకెట్ ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి డెఫినేషన్ల మీద ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో నా ప్లే లిస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. మరొకసారి రివిజన్ లాగా ఉంటుందని మీకు ఈ వీడియోలో కూడా కంటిన్యూషన్ చేస్తాను. హాకెట్ అంటే రాకెట్ని తయారు చేయాలన్నా, రాకెట్ని పైకి పంపించాలన్నా చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ కదా ఫ్రెండ్స్. హాకెట్ అంటే రాకెట్లా గుర్తుపెట్టుకుంటే, దాన్ని తయారు చేయాలన్నా, ఆ రాకెట్ని అంతరిక్షంలోకి పంపించాలన్నా అది సంక్లిష్టమైనటువంటి వ్యవస్థగా మనం గుర్తుపెట్టుకుంటే, రేపు సంక్లిష్ట వ్యవస్థ అనగానే మీరు హాకెట్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎంఎస్ బాక్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అనగానే మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి బాకీ చేశాడనుకోండి, బాకీగా మరి ఎవరి దగ్గర బాకీ తీసుకున్నాం అనుకోండి, మరి అతను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అనంత దూరంలో ఉంటామని గుర్తుపెట్టుకోండి. లేదా ఎవరైనా బాకీ చేసిన వాళ్ళు అనంతపురం పోయి ఉంటారని గుర్తుపెట్టుకోండి. అనంత దూరం, ఇన్ఫినిట్, ఎక్కడో దూరంలో ఉంటారనమాట. ఎందుకని బాకీ అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో అట్లా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. రేపు ఎంఎస్ బాక్ అనగానే మీకు అనంతము అనే పదం 100% ఇస్తాడు మనకి ఇచ్చేటటువంటి ఆ డెఫినేషన్లో మార్చడు ఫ్రెండ్స్. వేరే ఏమన్నా పదాలు వేరే చోట తెలుగు మెథడాలజీలో మార్చొచ్చు, కానీ డెఫినేషన్లో ఏమి మార్చడు.
తెలుగు అకాడమీలో ఏదైతే డెఫినేషన్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రేపు ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి చిన్న వాక్యాన్ని మనం కీవర్డ్గా గుర్తుపెట్టుకున్నా చాలు, మొత్తం చదవాల్సినటువంటి పని లేదు ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. బాకీ చేసినటువంటి వ్యక్తి అనంత దూరంలో ఉంటాడు, అనంతపురంలో ఉంటాడు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇంకేమైనా ట్రిక్స్ లాగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఎట్లయినా సరే. నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించి నేను గుర్తుపెట్టుకున్నాను. సరే, దీనికి సంబంధించి ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డెఫినేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రంథాల గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. తర్వాత జాన్ పి హ్యూక్స్. హ్యూక్స్ అంటే మీరు హగ్ అని గుర్తుపెట్టుకోండి. హగ్ అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా చూడండి, హగ్ అనగానే మనకు ఒక కూతురు తల్లిని హగ్ చేసుకున్నా, తండ్రిని హగ్ చేసుకున్నా కూడా మనం హగ్ చేసుకున్నప్పుడు చిన్నతనంలో ఏముంటుంది చూడండి, మానవుడు పరస్పరం తమ ఆలోచన అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. లేదా యాదృచ్ఛికమైనటువంటి వాగ్రూప సంకేతాలు అనేటటువంటి పదం అంటే ఇక్కడ హగ్ అనేటటువంటి పదంతో మనం లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్, అంటే హగ్ అంటే మనం మన తల్లిదండ్రులను ఎవరినైనా, మన బ్రదర్స్ని కానీ మన సిస్టర్స్ని కానీ ఏదైనా సంతోషం వచ్చినా బాధ కలిగినప్పుడు కానీ వాళ్ళని హగ్ చేసుకున్నప్పుడు మన ఆలోచన చూడండి, మన ఆలోచన చాలా మంచి ఆలోచన అనమాట. అంటే మనకు ఉన్నటువంటి బాధ మొత్తం పోతుందని గుర్తుపెట్టుకోండి. వాగ్రూప సంకేతం అనమాట. హగ్ చేసుకోవడం అనేది ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మీరు హగ్తో కనుక లింక్ చేసుకుంటే, చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నేను హ్యూక్స్ అనేటటువంటి పదాన్ని హగ్లాగా గుర్తుపెట్టుకున్నాను. కొంతమంది జాన్ అనేటటువంటి పదంతో కూడా గుర్తుపెట్టుకుంటారు. జాన్ అంటే హిందీలో ప్రాణాన్ని మరి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా చోట్ల జాన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ జాన్ అనేటటువంటి పదంతో కాకుండా హ్యూగ్ అంటే హగ్లాగా గుర్తుపెట్టు. హగ్ అనగానే మన ఆలోచన అదొక వాగ్రూప సంకేతంగా నేను గుర్తుపెట్టుకున్నా. ఇప్పటికీ నాకు ఈజీగా గుర్తుందంటే అట్లా హగ్తో గుర్తుపెట్టుకున్నా కాబట్టి ఈజీగా గుర్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాము స్టట్ వర్డ్ అనేటటువంటి ఆయన రీసెంట్గా తెలంగాణలో మరి డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో ప్రతి సెషన్లో ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీలో ఇక చెప్పనక్కర్లేదు, ఇది ఎప్పుడూ వస్తూనే ఉంది. స్టట్ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టట్ వర్డ్ అనగానే మీరు వాటిని మీరు వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఫ్రెండ్స్ అంటే ఒక 3 words లాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఒక 3 words ఇస్తే, అంటే 3 పదాలు ఇస్తే, ఒక 3 పదాలు ఇస్తే అది వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. స్టట్ వర్డ్ని మీరు వర్డ్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి. ఎన్ని పదాలు అంటే 3 words అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 పదాలు ఇచ్చి తీరుతాడు ఫ్రెండ్స్. ఎట్లా? నెంబర్ 1 చూడండి, ఇక్కడ భావ వినిమయం, ఇది ఒకటి. రెండవది పరస్పర సహకారానికి, మూడవది సంస్కృతి పరివ్యాప్తికి. ఈ 3 పదాలు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా 3 పదాలు ఇచ్చి మీరు అసలు దీన్ని బైహార్ట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు వాటి మీనింగ్ కూడా మనకి ఏం అవసరం లేదు. ఎందుకంటే డెఫినేషన్ లాగా మన లాజిక్గా గుర్తు పట్టడమే అక్కడ అంతే. దాని లాజిక్గా చదువుకునే టైం అంతా వేస్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే అందులో ఏపీ వాళ్ళకి నెక్స్ట్ మంత్ టెట్ అది మరి వాయిదా అంటున్నారు, వాయిదా లేదంటున్నారు, కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మీరు ఏది చేసినా సరే ర్యాపిడ్గా చదివేయండి అంతే ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ మనం చదువుకొని ఉంటే సరే వాయిదా పడుతుందా పడదా అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా చదువుకొని ఉందాం ఫ్రెండ్స్. టైం లేని సందర్భంలో ర్యాపిడ్గా, లాజికల్గా, ట్రిక్స్గా మనం చదువుకుంటే ఈజీగా మనం మరి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్టట్ వర్డ్ అనగానే మీరు 3 words అది ఏవైనా కావచ్చు. భావ వినిమయమా, మీకు అక్కడ 3 పదాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్టట్ వర్డ్ అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోండి. జనరల్గా మీరు అందరూ చదివే ఉంటారు, భావ వినిమయము అని, పరస్పర సహకారము అని, సంస్కృతి పరివ్యాప్తి అని, ఇట్లాంటి పదాలు మీకు తెలుసు. ఇట్లా 3 పదాలు ఇస్తే మాత్రం స్టట్ వర్డ్ లాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత మరొక భాషావేత్త ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది జనరల్గా అనమాట. మరొక భాషావేత్త అంటే ఎవరు అనేది మనకు తెలియదు, అట్లా ఇచ్చాడు కాబట్టి. పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష. పరిమితంగా ఉన్నదాన్ని అపరిమితంగా మనం వాడతామనేది భాష అనేటటువంటి విషయాన్ని మరొక భాషావేత్త చెప్పడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్ డెస్క్రైట్స్. ఈ డెస్క్రైట్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే డ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ లాగా అనమాట. డ్రెస్ క్రేట్స్ అంటేనేమో డ్రెస్ కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా చూడండి, మన డ్రెస్ వేసుకుంటున్నామంటే అది మన డైలీ మన డ్రెస్ వాడుతున్నామంటే అది మన అలవాట్లను తెలియజేస్తుంది. రేపు ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ అంతా ఇచ్చి అందులో అలవాట్లు అనేటటువంటి హ్యాబిట్ అనమాట. ప్రతిరోజు మన డ్రెస్ రకరకాలైనటువంటి డ్రెస్ని ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అంటే అదొక హ్యాబిట్గా అలవాటు అయిపోయింది మనకి చిన్నప్పటి నుంచి అనుకోండి ఫ్రెండ్స్. అంతే, డెస్క్రేట్స్ అనగానే మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి అందులో అలవాట్లు అనే పదం తగిలితే మీరు మరో మాట ఆలోచించకుండా కాంట్ డెస్క్రేట్ అని పెట్టండి సరిపోతుంది. ఒకవేళ 3 words ఇచ్చాడనుకోండి, స్టట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సంక్లిష్ట వ్యవస్థ అన్నాడు అనుకోండి, సంక్లిష్టంగా అంటే చాలా కష్టంగా తయారయ్యేది రాకెట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కీవర్డ్స్ని ఈ భాషా శాస్త్రవేత్తలతో మీరు లింక్ పెట్టి చదువుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చదివేసుకోవచ్చు. ఇది ఒక తెలుగు మెథడాలజీ అనే కాదు ఫ్రెండ్స్, ఏదైనా సరే లాజికల్గా చదువుకున్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తూ ఉన్నారు, టెట్ కానీ డిఎస్సి కానీ. అది అందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మనకి ఎస్కే వర్మ అనగానే రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్కే వర్మ, అదేవిధంగా ఎన్ కృష్ణస్వామి, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక గ్రంథంలో మోడర్న్ లింగ్విస్టిక్ అనేటటువంటి గ్రంథం, ఈ గ్రంథం కూడా ఇంపార్టెంటే. రేపు ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఇద్దరు కలిసి రాసినటువంటి గ్రంథం ఏంటి, ఆ గ్రంథం వల్ల ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, మోడర్న్ లింగ్విస్టిక్స్. మోడర్న్ అనే పదాన్ని వీళ్ళతో లింక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక మోడర్న్గానే డిఫరెంట్గా ఉంటాడు. అందరికంటే కూడా డిఫరెంట్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే
మరి రామ్ గోపాల్ వర్మ అలా అనుకోండి ఫ్రెండ్స్, అంతే. మోడర్న్ లింగ్విస్టిక్ అనమాట, అదొక మోడర్న్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ రామ్ గోపాల్ వర్మకి సంబంధించి మీరు లింక్ ఎలా అందరికీ తెలిసినటువంటి అందరూ చూడండి, డెఫినేషన్ చదువుతుంటేనే మనకు రామ్ గోపాల్ వర్మ ఇందులో గుర్తొస్తాడు. చూడండి, సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమైనది. అంటే చూడండి, అంటే మానవ సంబంధాల గురించి మాట్లాడాలి అంటే రామ్ గోపాల్ వర్మే. రామ్ గోపాల్ వర్మ మూవీ చూడండి, తనకు సంబంధించినటువంటి ఎక్కడైనా డిబేట్ కానివ్వండి, తనతో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా సరే మానవ సంబంధాలతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈజీ ఫ్రెండ్స్, ఇది పెద్ద కష్టమైంది కాదు, దీని దగ్గర టైం వేస్ట్ కానివ్వకూడదు. నోమ్ చామ్స్కీ, ఇక సైకాలజీ పరంగా నోమ్ చామ్స్కీ అంటే భాషా శాస్త్రవేత్త, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్. అంటే దీన్ని నేటివిస్ట్ దృక్పథము అని సైకాలజీలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ అనగానే భాషా శాస్త్రవేత్త మనందరికీ తెలుసు. మరి ఈ నోమ్ చామ్స్కీని రెండు రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి సైకాలజీతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని జనరల్గా అయితేనేమో సైకాలజీ పరంగా కాకుండా జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నోమ్ అంటే నోములు అని గుర్తుపెట్టుకోండి. ఆడవారు చూడండి ఫ్రెండ్స్, సహజంగా నోములు చేసేటటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు, ఒక కండిషన్స్, అంటే ప్రత్యేకమైన నియమాల ద్వారా వాళ్ళు నోములు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఒకవేళ మీరు సైకాలజీ పరంగా ఆలోచిస్తే నోమ్ చామ్స్కీ అనగానే సైకాలజీ పరంగా మనకు మనందరికీ తెలిసినటువంటిది నేటివిస్ట్ దృక్పథము అని అంటారు, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అంటారు. కాబట్టి భాషా శాస్త్రవేత్త అయిన వ్యాకరణ గ్రంథానికి పితామహుడు ఎవరంటే నోమ్ చామ్స్కీని. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా కనుక మనం ఫాలో అయ్యి మంచిగా చదువుకుంటే ఆ తెలుగు గ్రామర్ వస్తుంది, లేకపోతే మనకు భాష అనేది తెలుగు భాష అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందని అట్లా సైకాలజీతోనైనా మీరు లింక్ చేసుకోవచ్చు. లేదా జనరల్గా అయితేనేమో నాకైతే జనరల్గా సైకాలజీ పరంగా మనం పర్ఫెక్ట్గా చదువుకుంటాం. నోమ్ చామ్స్కీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, డిఎస్సీ రాసేట ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా వెంటనే గుర్తు రావాలంటే నోములను గుర్తుపెట్టుకుని, నోములు చూడండి ఆడవాళ్ళు ప్రత్యేకమైనటువంటి నియమాలతో ఫాలో అవుతారని గుర్తుపెట్టుకుని, అంతే ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొద్దు. ఇక మరి హిందీ శాస్త్రవేత్త, మన హిందీ భాషావేత్త ఒక ఆయన అన్నాడు, ఆయన రామచంద్ర వర్మ. మనం ఒక శ్రీరామదాసు మూవీ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అందులో రామచంద్ర అనేటటువంటి ఒక సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ రామచంద్ర అనేటటువంటి సాంగ్ అందరికీ తెలిసింది, తన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నాడు అందులో శ్రీరామదాసు మూవీలో. మరి అందులో మరి ఆ సాంగ్ చూడగానే మనకు అర్థమవుతుంది, రామచంద్ర వర్మ అనేటటువంటి సాంగ్ మన మైండ్లో అందరికీ తెలిసినటువంటి సాంగ్. అది తన మనసులో ఉన్నటువంటి భావ పరంపరను వ్యక్తం చేస్తుంది. కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి ఈ డెఫినేషన్లు అన్నీ చూడండి. ఇది క్లియర్గా డిఎడ్ ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఇచ్చాడు. అదేవిధంగా బీఈడీలో కూడా సేమ్ ఇవే నిర్వచనాలు వీళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చదివారంటే బీఈడీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే వాళ్ళకి సరిపోతుంది. ఇక డిఎడ్ వాళ్ళకి మాత్రం ఇది క్లియర్, బీఎడ్ వాళ్ళకి కూడా డిఎడ్ వాళ్ళకి సేమ్ ఉంది. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ నిర్వచనాలు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే, ఇక ఏపీ వాళ్ళకి ఒక డెఫినేషన్, తెలంగాణ వాళ్ళకి ఒక డెఫినేషన్ అంటూ ఉంటుందా ఫ్రెండ్స్? ఉండవు. మెథడాలజీకి సంబంధించి ఒక తెలుగే కాదు, ఏ మెథడాలజీ యూట్యూబ్లో ఎవరు చెప్పినా సరే ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీకి సంబంధించి ఎవరు చెప్పినా ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరి యూట్యూబ్ క్లాస్ అయినా చక్కగా వినేయండి, ఎందుకంటే మెథడాలజీ అనేది ఎటువంటి చేంజెస్ లేవు. ఏపీ తెలంగాణ రెండు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో. మీకు అయినా ఇదంతా మీకు క్లారిటీ తెలుసు ఫ్రెండ్స్. ఇవి డెఫినేషన్లు. తర్వాత మనం కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ సజీవ చైతన్య రూపం భాష, దీని మీద గతంలో ఒక జనరల్గా ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను అందుకని ఇక్కడ టెట్ 2018 అని రాశాను. ఒక సెషన్లో అడిగాడు అనమాట, ఏపీలో జరిగినటువంటి సెషన్లలో జనరల్గా అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. నేను అందుకని నోట్ చేసి ఇక్కడ పెట్టాను, సజీవ చైతన్య రూపం భాష. ఇప్పుడు తర్వాత మరి ఇక భాషకు సంబంధించి ఇక వాదాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వాదాలు క్లియర్గా నోటిఫికేషన్లో మనకి ఇచ్చాడు. ఈ వాదాలకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో లేదు కానీ ఫ్రెండ్స్, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉంది. వాదం అని, యోహుహో వాదం అని, దాని గురించి క్లారిటీగా ఫస్ట్ ఇయర్లో లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంది, అదేవిధంగా బిఎడ్లో ఉంది. నేను రెండింటిని కలిపి సో ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే సంస్కృతి జ్ఞానం, ఇది జనరల్ టాపిక్ ఫ్రెండ్స్. దీని మీద అయితే గతంలో వీడియో ఎటువంటి బిట్ ఏమి రాలేదు. జనరల్గా మీరు చదువుకుంటూ పోండి, ఇవన్నీ జనరల్గా ఉండేటటువంటి ఏరియా కాబట్టి దీని మీద గతంలో కూడా ఏమి ఎగ్జామినర్ ఫోకస్ చేయలేదు. తర్వాత ఈ భాష మరియు సమాజం మీద కూడా ఏమీ లేదు. చూద్దాం కంటిన్యూషన్. ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది భారతదేశంలో బహుభాషీయత, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద ఎప్పుడు అడుగుతూ ఉన్నటువంటి బిటే. ఎందుకంటే మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. మరి అలానే భాషా కుటుంబాలు మనకు క్లియర్గా ఉంది కాబట్టి, మరి భాషా కుటుంబాల మీద గతంలో ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి రెండిట్లో వస్తుంది కాబట్టి, కంటిన్యూషన్లో వస్తుంది కాబట్టి, మరి ఈ బహుభాషీయత అంటేనేమో భాషా సిద్ధాంతాలు వీటి మీద చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనం లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది భారతదేశంలో బహుభాషీయత, అసలు ఇది మొత్తం ఈ భాషా కుటుంబాల మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి గతంలో 2 times అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, ఆయనే గ్రియర్సన్ అనమాట. ఈ గ్రియర్సన్ అనేటటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క భాషా కుటుంబాల మీద పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. రేపు అడుగుతాడు ఎగ్జామ్లో. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గ్రియర్సన్లో సన్ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి?
అసలు ఇవన్నీ మనం చూడండి, మన మెథడాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, ఏది చదివినా సరే అది ఎవరి గురించి అంటేనేమో సన్ అంటే పిల్లల గురించే కదా ఫ్రెండ్స్. అంటే పిల్లలు చూడండి, ఇప్పుడు రకరకాలైనటువంటి భాషలు మాట్లాడేది కూడా పిల్లలే ఫ్రెండ్స్. మనం మహా అనుకుంటే 1-2 భాషలలో మాట్లాడుతాం, 3. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూడండి రకరకాలైనటువంటి లాంగ్వేజ్లో మరి మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అట్లా గ్రియర్ అంటే గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రేట్ సన్ ఎందుకు? బహుభాష అంటే అనేక భాషా కుటుంబాల మీద పరిశోధన చేశాడు కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. తర్వాత అసలు మన ఇండియాలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ 175 భాషలు ఉన్నాయి. ఎగ్జామ్లో అడగలేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 175 లాంగ్వేజెస్ ఉన్నాయి. మొత్తం 544 మాండలికాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 544 544 మాండలికాలు. అదే మొత్తం లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే భాష మన తెలుగు మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే 175 భాషలు ఉన్నాయి, 544 మాండలికాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా వీటి మీద అడగలేదులే కానీ ఎక్కువగా అడిగింది మాత్రం భాషా కుటుంబాలు ఆర్డర్లో ఉంచడం, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4 అడిగాడు ఫ్రెండ్స్. భారతదేశంలో మొత్తం భాషా కుటుంబాలు ఏంటంటే 4 ఫ్రెండ్స్. మరి డిఎడ్లో ఉంది, బిఎడ్లో ఉంది, రెండిట్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఏరియా, వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. మరి ఇది గతంలో ఎలా అడిగాడంటే దీని మీద అడిగినటువంటి బిట్స్ ఏంటి? సో ఫ్రెండ్స్, నేను ఈ భాషా కుటుంబాల మీద ఒక అద్భుతమైనటువంటి వీడియోని ఆల్రెడీ గతంలో చేశా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఇది మొత్తం కూడా అంటే ఈ ప్రత్యేకంగా భాషా కుటుంబాల మీద ఒక 20 మినిట్స్తో ఒక చిన్న వీడియో చేశాను నేను. అద్భుతంగా చేశా ఫ్రెండ్స్. అది లాజిక్స్తో చూడనటువంటి డిఎస్సి టెట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, అయినా కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరి బిట్లు ఎలా అడుగుతాడు కొత్త వాళ్ళకి కోసం ఫ్రెండ్స్ ఇది. బిట్స్ ఎలా అడుగుతాడు, గతంలో ఎలా అడిగాడంటే భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4. భాషా కుటుంబాల మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి గ్రేట్ సన్ కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ భాషా కుటుంబాలు మొత్తం ఈ 4 ఒక ఆర్డర్లో ఉంచండి. ఆర్డర్లో ఉంచమన్నప్పుడు కానీ ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఆర్డర్లో ఉంచండి, అసెండింగ్ ఆర్డర్లో ఉంచండి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంచండి. కన్ఫ్యూజ్లో ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. బిట్స్ ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. మరి అలాంటి సందర్భంలో మనం రకరకాలైనటువంటి మనం యాంగిల్లో మనం చదవాలి కాబట్టి మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది 4 భాషా కుటుంబాలు ఆర్డర్లో ఎలా ఉంచాలి. ఆర్డర్లో ఉంచాలి అంటే జస్ట్ ఓవరాల్గా చెప్తా ఫ్రెండ్స్. గతంలో వీడియో ఉంది, మీరు దాన్ని చూసినా సరిపోతుంది. ఈ ఆర్డర్లో ఎలా ఉంచాలంటే ఫస్ట్ మనం ఇండియా కాబట్టి మనం ఇండియన్స్ కాబట్టి ఫస్ట్ భాషా కుటుంబం ఇండియా. అత్యధిక భాషలో ఉన్నటువంటి భాషా కుటుంబం ఏంటంటే ఫ్రెండ్స్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. మన ఇండియాలో చూడండి రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈజీగా రెండవది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సినో టిబెటన్ భాషా కుటుంబం. పక్కన కొన్ని నేమ్స్ రాశాను ఫ్రెండ్స్. ఎందుకు రాశానంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అనేది ఫస్ట్. దీనికి బిఎడ్ బుక్లో ఏముందంటే ఫ్రెండ్స్ ఆర్య అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఆర్య భాషా కుటుంబం అన్న ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అన్న ఒకటే, మన ఇండియన్స్ అనమాట, ఆర్యులు మనమే కాబట్టి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్ రెండవది సినో టిబెటన్ భాషా కుటుంబం. దీనికి బిఎడ్ బుక్లో క్లియర్గా ఇక్కడ రాశాను. బిఎడ్ బుక్లో సైనో టిబెటన్ ఉంది. ఇదేమో డిఎడ్, ఇది డిఎడ్ బుక్లో ఉన్నటువంటిది అని మీకు పీడిఎఫ్గా చేశాను ఫ్రెండ్స్. ఇదేమో బీఈడి బుక్. ఇక 2 బుక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేంజ్ అయినటువంటి వాటిని ఇక్కడ మీకు రాసేసాను నేను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా పండిట్స్ కానీ అలాంటి వాళ్ళ కోసం అనమాట రాశాను నేను ఇక్కడ. ఇది సెకండ్ ఫ్రెండ్స్. దీని అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. రేపు ఆర్డర్లో ఉంచమంటే ఇది ఫస్ట్. సెకండ్ అంటాం కదా, సెకండ్ అంటేనేమో ఇంగ్లీష్లో మనం ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్ సెకండ్. సినోలో కూడా ఉంది, సినోలో ఎస్ అనేది వస్తుంది కదా. సినో టిబెటన్ కుటుంబం అనగానే సినో అంటే లేదా సినోలో 2 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1 2. సైనో అన్నా కూడా 2 లెటర్సే వచ్చింది, సినో అన్నా కూడా 2 లెటర్సే ఉంది కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆప్షన్స్లో వాడే ఇస్తాడు, మనం గుర్తుపెట్టడమే. నెక్స్ట్ మూడవది అంటే 3 లెటర్లు గుర్తుపెట్టుకుంటే ద్రావిడాలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ద్రావిడ 3 కాబట్టి అది 3వ భాషా కుటుంబం గుర్తుపెట్టుకోండి. ఇక 4వది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. 4వది ఆస్ట్రో ఏషియా. ఇక 4వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఇది బిఎడ్ బుక్లో ఆస్ట్రిక్ నిషాద భాషా కుటుంబం అనేది క్లియర్గా రాశారు ఫ్రెండ్స్. మరి దీన్ని 4వదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆస్ట్రోలో ఫస్ట్ లెటర్ ఏ కదా ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ లెటర్ ఏ కదా. ఏని మనం చూడండి ఒక 4 లాగా ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఏని 4 లాగా రాయొచ్చు కదా. ఏ అంటే ఇది మనకు 4 లాగా ఉంది ఫ్రెండ్స్. ఏ అంటే ఇట్లా రాస్తే మనం 4 లాగా ఉంది కాబట్టి ఆస్ట్రో అనగానే మనకు ఏ అనే పదాన్ని ఇలా రాసుకుంటే అది ఇలా అన్నాం అనుకుంటే 4 కాబట్టి 4th. ఏం లేదు ఫ్రెండ్స్, ఆప్షనల్స్ ఇస్తాడు, మనం సీక్వెన్స్లో పెట్టుకోవాలి అంతే. అంటే భాషలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం దీని అసెండింగ్ డిసెండింగ్. ఒకవేళ అసెండింగ్ అంటేనేమో ఇలా రాయాలి, డిసెండింగ్ అంటేనేమో రివర్స్లో రాయాలి. అసెండింగ్ అంటేనేమో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంది, మన ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి 2 అంటే సినోలో 2 లెటర్స్ ఉన్నాయి, సైనోలో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్. ద్రావిడాలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్. ఆస్ట్రోలో ఏ అని రాస్తాం. ఏ అంటేనే ఇట్లా 4 లాగా ఉంది కాబట్టి అది 4th అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే లాంగ్వేజెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి మనకు భాషా కుటుంబాలు 4 ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక దీని మీద గతంలో ఇంకా ఎలా అడిగాడు బిట్స్. ఇక ఫస్ట్ ఇది సినో టిబెటన్ భాషా కుటుంబం అనేది 2వది ఫ్రెండ్స్. ఇది సెకండ్ వన్. టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్లో ఇవ్వలేదు కానీ మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాము ఎగ్జామ్ పరంగా. సరే ఫస్ట్ది వచ్చేసి మనం ఫస్ట్దే చూద్దాం అనుకోండి. ఫస్ట్ది ఏంటంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం గతంలో ఎలా అడిగాడు? దీన్నే ఆర్యుల భాషా కుటుంబం అని కూడా అంటారు. ఇట్లా కూడా బిఎడ్ బుక్లో ఉంది. గతంలో ఈ భాషా కుటుంబాల మీద ఎలా అడిగాడంటే ఒక భాష ఇస్తాడు, ఒక లాంగ్వేజ్ ఇస్తాడు. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఈ క్రింది వారిలో ఏ భాషా కుటుంబానికి చెందిందని చాలాసార్లు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పోలీస్ అనేటటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది. అదొక లాంగ్వేజ్ అనమాట, పోలీస్ అనే లాంగ్వేజ్. ఈ పోలీస్ అనేటటువంటి లాంగ్వేజ్
ఏ భాషా కుటుంబానికి చెందిందంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఉన్నటువంటి పోలీసులు ఇంకెక్కడా లేరని గుర్తుపెట్టుకోండి. పోలీస్ అనే పదం వస్తే మాత్రం ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో రకాల మూవీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సూర్య మూవీస్ ఎన్నో ఉన్నాయి, పోలీస్ అనే డైలాగ్తో. కాబట్టి పోలీస్ అనే పదం వచ్చిందంటే మాత్రం అది మన ఇండియాకి సంబంధించింది అన్నట్టు. ఇట్లా మీకు వీటి మీద గతంలో ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతా. ఇవన్నీ కూడా ఉన్నాయి, మరలా ఇక్కడ కంటిన్యూషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఉంది. ఇవన్నీ ఈ భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, బోడో, నాగా, తర్వాత మణిపురి అంటే గతంలో నేనేం చెప్పాను, మణి అంటే డబ్బులు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోవాలని, తర్వాత నైవారి అని, కుకీ, చిన్న అని, ఇవన్నీ మీకు వీటన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మంచి వీడియోని మీకు ఆల్రెడీ వీడియో చేసా ఫ్రెండ్స్. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా ఏపీ వాళ్ళు ఆ వీడియోని చూడండి, బిట్టు మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది సరే, కుటుంబాలకు సంబంధించి ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు మరొకసారి చూసుకోవడానికి మీకు ఇస్తాను. ఈ ద్రావిడ భాషా కుటుంబాలు మరలా 3 టైప్స్గా విడగొట్టాడు ఫ్రెండ్స్, సబ్ టాపిక్గా 3. ఈ 3 సబ్ టాపిక్ మీద గతంలో ఎక్కువసార్లు అడిగినటువంటి ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగు అనేటటువంటి లాంగ్వేజ్ అనేది భాషా కుటుంబాలలో ఏ భాషా కుటుంబానికి చెందిందంటే ద్రావిడ భాషా కుటుంబం అందరికీ తెలుసు. మరి ద్రావిడ భాషా కుటుంబంలో మరలా 3 టైప్స్గా విడగొట్టాడు. ఒకటేమో దక్షిణం, ఇంకోటేమో మధ్య, మూడోదేమో ఉత్తర ద్రావిడ కాదు, దక్షిణ ద్రావిడ కాదు, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది ఏంటంటే తెలుగు అని గుర్తుపెట్టి, నేను ఏదో మధ్యం అని గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మన తెలుగు వారు ఎక్కువగా మధ్యాన్ని తీసుకుంటారన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఏదో కొన్ని కోర్స్ కూడా రాశాను ఫ్రెండ్స్. మీకు వీలుంటే చిన్నగా చూడండి. అయినా సరే మీకు పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. పీడిఎఫ్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇంకా ఏమున్నాయో ఈ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి దీని మీద కూడా గతంలో టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. మనం ఏదో సింపుల్గా ఉందనుకుంటాం, కానీ గతంలో టెట్లో అడిగింది కాబట్టి నీకు టెట్ అని రాశాను నేను. ఏపీ, ముఖ్యంగా తెలంగాణ కాదు ఫ్రెండ్స్, ఏపీలో ప్రత్యేకంగా దీని మీద బిట్ అడిగాడు, ఇక్కడ ఈ ఏరియా మీద అనమాట. ఏంటి ఇక్కడ అంటే జనరల్గా మన మాతృభాష మన తెలుగుని మనం తెలుగు వేరే చోట వేరేది ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాష వాళ్ళ ప్రథమ భాష అవుతుంది. ఆ భాషని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీద బిట్లు పడ్డాయి గతంలో. అంటే ఒకవేళ భాషోపాధ్యాయుడు ఉన్నాడు, తెలుగును బోధించేటటువంటి టీచర్ ఉన్నాడు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు ఈ భాషని అనేది ఇక్కడ ఒక ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీ జనరల్ టాపిక్స్ అనమాట. ఇక విద్యార్థి జనరల్గా తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటాడో, తరగతి గదిలో ఏం చేస్తాడంటే ఆ 4 గోడల మధ్య ఉపాధ్యాయులు ఎవరైతే చక్కగా తెలుగును బోధిస్తారో దాన్ని మంచిగా ఉపయోగించుకుంటారు అంతే. అదే సాహిత్యవేత్తలు తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటారు, తర్వాత మనస్తత్వ శాస్త్రవేత్తలు, తర్వాత మత ప్రచారకుడు, వీళ్ళందరూ మన భాషని ఏ రాష్ట్రమైన ఆ భాషని ఎలా యూజ్ చేసుకుంటారనే దాని మీద గతంలో అడిగాడు కాబట్టి